మన జీవితాన్ని నిర్దేశించేది కళాశాల, మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది కళాశాల. మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది అని స్వామి వివేకానంద అన్నారు. కానీ యువతరమైన మనం ఏం చేస్తున్నాం? దేశ భవిష్యత్తు గురించి నాకెందుకని, నా భవిష్యత్తు బాగుంటే చాలని స్వార్థంతో బతికేస్తున్నాం. అంటే మేము చదువుకోవడం, ఉద్యోగం చేయడం స్వార్థం అంటారా? ప్రాబ్లం చదువుకోవడం గురించో జాబ్ చేయడం గురించో కాదమ్మా, మరి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే ప్రాబ్లం. అందుకే కదా 5 ఏళ్లకోసారి ఓటేసి మరీ నాయకుల్ని గెలిపించుకుంటున్నాం. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అదే మీరు చేసిన తప్పు. ఓట్లేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఒక స్టూడెంట్ గా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేకపోవచ్చు, కానీ మెరుగైన సమాజం నిర్మించగలిగే సామర్థ్యం మీకుంది. వాళ్ళని నిలదీసి అడిగే హక్కు కూడా మీకుంది. అది ఎప్పుడైతే చేస్తారో మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉందని చెప్పిన స్వామి వివేకానంద మాటలు నిజమవుతాయి. వలలు కొనుక్కోవడానికి డబ్బులిస్తాం, పడవల కోసం లోన్లిస్తాం. ఇవి మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ.